బ్రో మారుతినగర్ సుబ్రహ్మణ్యం రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ వినే ఉంటారు. దాని ద్వారా చల్లారిపోయినటువంటి ఏదైతే ఎలక్షన్ తాలూకు హీట్ ఉందో దాన్ని మళ్ళీ ఆయన రేస్ చేసినట్టు అయింది. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఒక సినిమా ఈవెంట్ లో అటువంటి కమెంట్స్ చేయడానికి సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్ ఏదో అయిపోయింది అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏదో మెగా మెగా వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ మెగా ఫ్యామిలీ కాబట్టి అప్పుడు కొంచెం దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడు కొంచెం హీట్ లో వీళ్ళ హిట్స్ వాళ్ళ హిట్స్ బాగా నచ్చినాయి. తర్వాత వచ్చేసి వీళ్ళు కొంచెం పవన్ కళ్యాణ్ సైడ్ కానీ తర్వాత అల్లు అర్జున్ సైడ్ కానీ ఎవరిది వాళ్ళు సెట్ అయిపోయినారు. మళ్ళీ ఇతన్నే ఒక స్టాండ్ అయ్యి ఉండి ఇతను అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈవెంట్ లోకి వచ్చి అక్కడ వచ్చేసి ఈవెంట్ గా మాట్లాడాలి కానీ దాన్ని మీరు చేయంగానే నేను వచ్చాను అది ఇది అని చెప్పేసి అనడం అది కరెక్ట్ కాదు. నాకు నచ్చినట్టు నేను సపోర్ట్ చేస్తా, నేను ఇలాగే ఉంటా, అది ఎవరో మీకు బాగా అదేంటో మీకు బాగా తెలుసు కదా అనేటువంటి కామెంట్స్ చేసింది. అంటే అది డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అలాంటి ఉద్దేశాలు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఏమంటారు అంటే దాన్ని గిల్లడం లాగా ఏంటి అనేది తెలియడం ఎంతవరకు అనేది అతని ఆత్మ పరీక్ష చేసుకోవాలి. అల్లు అర్జున్ గారిని మీరు అల్లు హీరోగా చూస్తారా, మెగా హీరోగా చూస్తారా? అదే నేను మనిషినిగానే చూస్తాను అతను. ఆ ప్రజెంట్ టాపిక్ ఏంటంటే అతను మెగా హీరోనా అల్లు హీరోనా? ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారు ఏంటంటే మేము అల్లు రామలింగయ్య తరపు నుంచి వచ్చాం అలా కన్వర్ట్ చేస్తున్నారు. వాళ్ళు మెగా అభిమానులు ఏంటంటే చిరంజీవి గారు లేకపోతే చిరంజీవి గారు అనేది ఒక మహావృక్షం, అక్కడి నుంచి అందరం వచ్చిందని మెగా అభిమానులు అంటారు. ఏది నిజం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్పుడైతే చిరంజీవి దగ్గరకే ఇతను వెళ్ళేసి అవకాశాలు అడిగినటువంటి సిచ్యువేషన్ ఉండే. అక్కడ నుంచే డెవలప్ అయిన కారణాలు ఏంటో చాలా. నేనైతే మెగా ఫ్యామిలీగానే చూస్తాను. మెగా ఏమంటారు చిరంజీవి దగ్గర నుంచి నేను చూస్తాను, అతని లాగానే చూస్తాను. కానీ ఇతను సొంతగా వచ్చింది అయితే కరెక్ట్ కాదు. ఆ మాట అయితే కరెక్ట్ కాదు. మీరు చేయగానే వచ్చాను అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ స్టే అనేది ఎవరిచ్చారు, నీకు ఎవరు నీళ్లు పోసారు అనేది గుర్తుంచుకోవాలి. అప్పుడు నువ్వు చనిపోయేటప్పుడు అంటే ఎండిపోయేటప్పుడు కూడా నిన్ను నీళ్లు పోసి పెంచింది ఎవరితో అనేది అది ఒకటి గుర్తుంచుకోవాలి. చిరంజీవి నీళ్లు పోయకపోతే నువ్వు ఒక వృక్షం లాగా, ఒక చెట్టు లాగా, ఒక మొలక ఎత్తకపోతే అప్పుడు నిన్ను ఫ్యాన్స్ ఎవరు చూడకు. ఫ్యాన్స్ అనేది ఎప్పుడు గుర్తుకొస్తారు, నువ్వు ఎప్పుడైతే తెర మీదకి వస్తావో, ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో అప్పుడు ఫ్యాన్స్ వస్తారు. కానీ డైరెక్ట్ అయితే ఫ్యాన్స్ రావు. నేను ఫ్యాన్స్ గా రావాలి అని గుర్తించింది ఎవరు అని అంటే వాళ్ళ సైడ్ నుంచే ఆలోచిస్తారు. ఎప్పటికైనా సరే మెగా హీరో అంతే కదా, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అతను కాబట్టి మెగా హీరో. థ్యాంక్ యూ.